అగ్రరాజ్యం అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత మానవత్వాన్నే మంటగలుపుతోంది. ఇమిగ్రేషన్ అధికారులు అనుసరిస్తున్న అనాగరిక పద్ధతులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో అభం శుభం తెలియని 5 ఏళ్ల చిన్నారి అరెస్ట్ ఇమిగ్రేషన్ ఆంక్షల పేరుతో అధికారులు అనుసరిస్తున్న తీరును తెరపైకి తెచ్చింది. దీంతో ఇమిగ్రేషన్ అధికారుల వ్యవహార శైలిపై తీవ్రస్థాయి విమర్శలు వస్తున్నాయి. బాలుడిని ఎరగా వాడుకున్నారని పాఠశాల అధికారులు ఆరోపిస్తుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ ఆరోపణలు ఖండించింది. ఈ ఘటనపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల బాలుడిని ఐస్ ఏజెంట్స్ ఎరగా వాడటం దారుణమని, ఇది తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందన్నారు. అయితే ఈ ఆపరేషన్ ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సమర్థించారు. చట్టం అమలు చేస్తున్న అధికారులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇందుకేం జరిగిందంటే లియామ్ అనే 5 ఏళ్ల చిన్నారి తన తండ్రితో కలిసి స్కూల్ నుంచి ఇంటికి రాగానే వారి డ్రైవ్వేలో మాస్క్ ధరించిన ఏజెంట్స్ చుట్టుముట్టారు. బాలుడి కారులోంచి దించి ఇంట్లో ఎవరున్నారో తెలుసుకునేందుకు అతనితోనే తలుపు కొట్టించారని స్కూల్ సూపరింటెండెంట్ జెనా స్టెన్విక్ వెల్లడించారు. ఒక 5 ఏళ్ల చిన్నారిని ఎరగా వాడుకోవడం అత్యంత హేయమైన చర్య అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తి బాబుని తన వద్ద వదిలి వెళ్ళమని వేడుకున్నా అధికారులు వినకుండా బాలుడిని తండ్రిని టెక్సస్లో డిటెన్షన్ సెంటర్కు తరలించారు. ఇక లియామ్ కుటుంబం విషయానికి వస్తే రామోస్ కుటుంబం 2024లో అమెరికాకు వచ్చిందని, ప్రస్తుతం వారి అసైలం కేసు విచారణలో ఉందని వారి తరపు న్యాయవాది మార్క్ ప్రొకోష్ తెలిపారు. వాళ్ళేం నేరస్తులు కాదని, ప్రభుత్వం అడిగిన ప్రతి నియమం పాటిస్తున్నారని, 5 ఏళ్ల పిల్లాడిని నేరస్తులు చూడటం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం లియామ్ అతని తండ్రి టెక్సస్లో ఒక ఫ్యామిలీ హోల్డింగ్ సెల్లో ఉన్నట్టుగా సమాచారం. అయితే ఈ ఆరోపణలు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తోసిపుచ్చింది. తాము చిన్నారిని లక్ష్యం చేసుకోలేదని, అక్రమంగా దేశంలో అతని తండ్రి ఆడ్రియన్ అలెగ్జాండర్ కెనోజోను అరెస్ట్ చేసేందుకు వెళ్లామని తెలిపారు. ఏజెంట్లను చూడగానే తండ్రి పారిపోయేందుకు ప్రయత్నించి బాబును అక్కడే వదిలేశాడని, అందుకే బాబు సెక్యూరిటీ దృష్ట్యా తమతో తీసుకెళ్లాల్సి వచ్చిందని అధికారులు వాదిస్తున్నారు. ఈ ఘటనతో కొలంబియా హైట్స్ స్కూల్ డిస్ట్రిక్ట్లో విద్యార్థులు, పేరెంట్స్ తీవ్ర భయాలకు గురవుతున్నారు. గత 2 వారాల్లో ఇదే స్కూలుకు చెందిన 4 విద్యార్థులను ఐసీ అధికారులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ తరహాలోనే ఇంకా అరెస్టులు కొనసాగుతాయేమో అని అందరూ టెన్షన్ పడుతున్నారు. ఈ ఘటన 4 రోజుల క్రితం జరిగిందని లియామ్ క్లాస్ టీచర్ ఎల్లా సులివన్ మాట్లాడుతూ, లియామ్ ఎంతో చురుకైనవాడని, అందరితో ప్రేమగా ఉండేవాడని, ప్రస్తుతం అతడు బడికి రాక అతడు కూర్చున్న సీటు ఖాళీగా ఉండటం చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని కన్నీరు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే గత 2 వారాల్లో కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థుల అటెండెన్స్ విపరీతంగా తగ్గిపోయింది. ఒకే రోజు దాదాపు 3వ వంతు విద్యార్థులు స్కూల్కి రాలేదని స్కూల్ అధికారులు తెలిపారు. ఐసీ అధికారులు తమ పాఠశాల చుట్టూ తిరుగుతూ బస్సులు అనుసరిస్తూ పిల్లలను తీసుకెళ్తున్నారు. ఇది తీవ్రమైన మానసిక వేదన కలిగిస్తోందని సూపరింటెండెంట్ ఆవేదన వ్యక్తం చేశారు.